యాందిరయ్యా యాన్ చేస్తున్నా. చెప్పిన పని చేయకుండా గుడ్ల గుబలాగా ఎక్కడెక్కడో చూస్తున్నావేంటి? అది కాదు మేడం, భార్గవ్కి పెళ్ళి ఉంది కదా, అతను మంచి హెల్తీ డైట్ తీసుకుంటా ఉన్నాడు, కానీ వాంతులని కడుపు ఉబ్బరమని చెప్తున్నాడు. ఎందుకు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. భార్గవ్కి సోడా అంటే ఇష్టం కదా? అవును మేడం, 10 తాగుతుంటాడు రోజుకి. ఆన్సర్ దొరికేసింది కదా. ఆన్సరా? ఏది మేడం? సమ్మర్ కదా, బయటకు వెళ్తారు, స్ట్రీట్ల పైన దొరికే మసాలా సోడాలన్నీ బాగా తాగేస్తారు. దానివల్ల ఏమైతుందో అనే దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మన భార్గవ్ టిఫిన్ ఏమీ చేయకుండా బయటికి వెళ్తున్నాడు. దానివల్ల ఏమైతుంది, దాహం వేసింది అని వాటర్ తాగకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ సోడాలు తాగుతున్నాడు. దీని వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చి కడుపు ఉబ్బరం వేసి ఆకలి అవ్వకుండా జ్వరాలు వస్తున్నాయి. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే మసాలా సోడాల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ ఉంటుంది. అంతకన్నా ఇంపార్టెంట్ గా కార్బోనేటెడ్ వాటర్ సోడా అంటే. సో ఇవన్నీ కలిపి అది కూడా టిఫిన్ కూడా చేయకుండా తాగారనుకోండి, బాగా గ్యాస్ట్రైటిస్ వచ్చేసి పొట్ట అంతా ఉబ్రం అయిపోతుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇలా సోడాల్లో మనకి సాల్ట్ అనేది అవసరం కన్నా ఎక్కువ వేస్తారు. సో దీనివల్ల ఏమైతుంది, రిఫ్రెషింగ్ అని ఆ సెకండ్ అనిపించవచ్చు, కానీ బాడీలో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ పెంచుతుంది. దీనివల్ల బాడీ అనేది తొందరగా అలిసిపోవడం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు ఉంటే ఇలా తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా స్టోన్స్ రావడం ఇంకా తరచుగా అవుతుంది. సో మళ్ళీ దాహాన్ని ఎలా తీర్చుకోవాలి అనుకుంటున్నారా? డోంట్ వరీ, దానికి కూడా నాతో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దాహం వేసిందంటే కొంచెం చల్లగా ఉన్నా సరే వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. రెండోది, మజ్జిగ తాగండి చల్లగా, చాలా మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది. దాని తర్వాత కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, మనకి ఓఆర్ఎస్ వాటర్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవచ్చు. లేదు మేడం సోడానే తాగాలనిపిస్తుంది అంటారా? సో డోంట్ వరీ, సోడా బాటిల్ ప్లెయిన్ తీసుకోండి, చక్కెర ఉప్పు కొంచెం లెమన్ వేసుకొని అప్పుడప్పుడు తాగండి. ఓకే.